చూడే నేను చెప్పేది పేపర్ వేసి నాటితే చెట్టు నిన్న నాటి ఒక 6,000 నాటినాను, ఇది ఒక 10,000 నాటినాను. చూడి పేపర్ ఇంకా వాన వర్షాకాలము ఇట్లా ఉంటుంది, ఇట్లా నీట్గా వస్తుంది, చెత్త వచ్చేలే, తేమలు పట్టేలే, చెట్టు ఇట్లా డెవలప్ వస్తుంది. మీ ఇంత సౌకర్యం చేస్తే బాగుంటుందని నేను అందుకే మీకు రైతులకి నేనేం చెప్తానంటే ఇట్లా పేపర్ వేయండా, ఇట్లా పంట అవుతుంది, ఇట్లా బాగా డెవలప్ అవుతుంది. అట్లే నాటితే పంట బాగా అయ్యేది, శుద్ధ నేల ఉంటుంది. వానాకాలము అంతా పులుగుబడి పూడుస్తుంది, పంట డెవలప్ వచ్చేలా ఎరపొచ్చేస్తుంది. చూడి ఇది ముడత నాటాను, కష్టపడి నాటినాను. ఇది వ్యవసాయం సేద్యం అంటే ఇట్లుంటుంది. వ్యవసాయాలు సేద్యాలు ఉండే వాళ్ళకేమి ఆడో ఈడో పోయి బతుకుతారో, బెంగళూరులో పోయి దుడ్లు సంపాదించి బాగా ఇచ్చేస్తారు, డెవలప్ చేస్తారు. మనం ఏం చేసే ఇదే మనం రైతులు ఇట్లా పంటలు చేసుకొని ఇట్లా వేసుకుంటే వ్యవసాయాలు చేసుకొని సేద్యాలు చేసుకొని ఏదో జీవనానికి చేస్తాము అనుకోండి. ఇది చూడి మళ్ళా వచ్చి చూడి ఇది పూల చెట్లు నాటి, ఈ పూల చెట్లు నాటే కొద్దికే చూడి పేపర్ అయిన దానికి చూడి పంట ఏమీ డెవలప్ కాలేదు. అందుకే నేను చెప్పేది పేపర్ వేస్తేనే పంట అయ్యేది. ఇది పూలనారు, పూలనారు 10,000 నాటినాను, ఇది ఏం బాగా కాలేదు. చూడు ఇది అందుకే ఏమీ లేదు, ఇట్లా సారం ఏమీ లేదు. చూడు ఒక లైన్ అట్లుంది. అదే మనము చలిపెంట్లు వేసి ఎరువులు వేసి బాగా వేపిండి వేసి చలిపెంట్లు వేసి పేపర్ వేసి నాటితేనే బాగా డెవలప్ అయ్యేది. చూడు ఇట్లా నాటితే ఇదేమీ కాలే, ఇది పోయా కత్తిరించి ఇది పోయినట్లే. అందుకే పేపర్ వేసి నాటాలా అనేది మన వ్యవసాయ సేద్యాలంతా ఇట్లా వాళ్ళకేమి బెంగళూరులో ఉండే వాళ్ళకి అంతా వాళ్ళకంతా కామెంట్లు పెడతారు. మనం వ్యవసాయం చేసే వాళ్ళకి మన కామెంట్లు పెట్టేలే, వాళ్ళ లైక్లు కొట్టేలే, అట్లుంటుంది. మనము వాళ్ళకి తెలిసేది మనం ఒరే కష్టపడుతూ ఉండరా, మనం వాళ్ళకి ఒక లైక్ చేద్దాము, ఒక కామెంట్ పెడదాము అని వెళ్దాం కష్టజీవులు. అదే బెంగళూరులో ఉండే వాళ్ళకి హైదరాబాద్లో మెడ్రాసు, హైదరాబాదు, బెంగళూరు, కుప్మా అక్కడంతా ఉండే వాళ్ళకంతా వాళ్ళు పెన్నులు జోబులో పెట్టుకొని ఫ్యాన్లో సైజు పెట్టుకొని పోయే వాళ్ళకి కూడా వాళ్ళకి లైకులు కొడతారు, కామెంట్లు పెడతారు. మనం వ్యవసాయం చేసే వాళ్ళకి మనకి లైకులు కొట్టరు, ఏమీ చేయడు. మనం ఇంత బాధపడతాము, ఎండాకాలము ఎంత బాధపడుతూ ఉన్నాము, ఆ గంగమ్మ తల్లిని ఏడుకుంటూ ఉన్నాము. వాన లేదు, చెట్లంతా ఎండుతూ ఉన్నాయని ఆ గంగమ్మ తల్లి, ఆ గంగమ్మ తల్లికి కాటల్లో ఉండే వాళ్ళకే గంగమ్మ కాపాడుతుంది. మన రైతులకు కాపాడేది. ఇప్పుడు కానీ వాన వస్తే ఈ పూల చెట్లు అట్లా గడ్డెత్తాయి. అదే గంగమ్మ తల్లికి ఏం తెలుసు, గంగమ్మ తల్లి కాపాడుకోమ్మా వాన రావాల మధ్య. హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.